వృక్షధామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న మదర్స్ డే పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో 5K, 3K, 2K రన్స్ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కళ్యాణి బెల్లంకొండ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమెరికాలో ఫౌండేషన్ స్థాపించి 4 దేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వృక్ష సంపదను కాపాడేందుకు ప్రజల్లో పర్యావరణం, వృక్ష సంపద వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తూ ఏటా కనీసం 1,00,000 మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ అన్నట్లు తెలిపారు. రన్కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబును ఆహ్వానించినట్లు తెలిపారు. కారణం ఏంటంటే మేము వృక్షధామ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ని, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ చేసాం. దీని హైలైట్స్ ఏంటంటే చిన్న పిల్లలు లైక్ మిడిల్ స్కూలర్స్ అండ్ హై స్కూలర్స్ ఒక ఇనిషియేటివ్ లాగా తీసుకొని యూత్ టీమ్ ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. యూత్ ఈరోజు రాలేకపోయారు, యునైటెడ్ స్టేట్స్ పిల్లలు రాలేకపోయారు ఒరిజినల్గా స్టార్ట్ చేసిన వాళ్ళందరూ, లైక్ బికాజ్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రిప్, సో దే కుడెంట్ కమ్. బట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, so they started seeing lot of climate change around them. Climate change అనేది ఎంత పెద్ద ఇష్యూ అనేది మీకు తెలుసు. మనం యూజువల్గా మన ప్లానెట్లో 1.5 degrees Celsius మెయింటైన్ చేయాలి. లైక్ దట్స్ అవర్ టెంపరేచర్ దట్ వీ నీడ్ టు మెయింటైన్. బట్ అయితే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల అది 1.5 degree Celsius దాటిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా న్యాచురల్ కలామిటీస్ హ్యాపెన్ అవుతున్నాయి. లైక్ యునైటెడ్ స్టేట్స్ కానీ లేకపోతే వేరే డిఫరెంట్ కంట్రీస్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వైల్డ్ ఫైర్స్. ట్రీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ, లైక్ ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. బట్ కానీ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైనప్పుడల్లా వైల్డ్ ఫైర్స్ ఇగ్నైట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే thousands of acres. Just one recent example, California lo like it's 13,000 plus acres, just like that within a day మొత్తం కాలిపోయింది. అండ్ లాస్ట్ వీక్ ఒక 2 weeks నుంచి న్యూ జెర్సీలో ఒక సేమ్ న్యాచురల్ కలామిటీ ఒకటి జరిగింది. లైక్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, బట్ ఇట్స్ బికాస్ ఆఫ్ సంబడీస్ నెగ్లిజెన్స్. ఆన్సన్ ఒక కిడ్ ఒకటి పెట్టేసి దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయక 15,000 plus acres మొత్తం వైల్డ్ ఫైర్ వల్ల కాలిపోయింది. అండ్ దానివల్ల ఎంత డీఫారెస్టేషన్ అవుతుందంటే, బికాస్ ఆఫ్ డీఫారెస్టేషన్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్. సో దానివల్ల ఇంకా న్యాచురల్ దాని సైడ్ ఎఫెక్ట్స్, న్యాచురల్ కలామిటీస్, ఫ్లడ్స్ కానీ లైక్ చాలా డ్రాట్ ఏరియాస్లో అసలు వాటర్ అనే సిచ్యువేషన్ కూడా లేకుండా పోవడం. సో ఇవన్నీ మనము డే టు డే అక్రాస్ ద వరల్డ్ చూస్తున్నాం. అండ్ మీకు తెలుసు అమెజాన్ ఫారెస్ట్లో కూడా ఎన్ని ట్రీస్ లైక్ డీఫారెస్టేషన్ ఈజ్ హ్యాపెనింగ్. వీఆర్ లూజింగ్ మిలియన్స్ ఆఫ్ ట్రీస్, మిలియన్స్లో చెట్లు తగ్గిపోతున్నాయి అమెజాన్ ఫారెస్ట్లో. సో దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఫామ్ అయిపోయి డే టు డే మనకి ఫ్లడ్స్, వైల్డ్ ఫైర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల పిల్లలు వాచ్ చేస్తున్నారు.